రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వాళ్లే చెప్తున్నారని మాటలు గొప్పగా ఉన్నాయి కానీ చేతలు మాత్రం లేవన్నారు. గుండ్లపోచమ్మలలో బ్రేక్ ఫారెస్ట్ మీటింగ్లో పాల్గొన్న ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. చెరువుల చుట్టూ ఇళ్లు కట్టుకున్న వాళ్ళు 99% మంది అక్రమాలు కావని, పట్టా భూముల్లో ప్రభుత్వ అనుమతులతో కట్టుకున్నవని వెల్లడించారు. దొంగల్లాగా ఆ ఆశల సౌధాలను కూలగొట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించానని అన్నారు. మొత్తానికి ప్రజల కోపాగ్రానికి దిగివచ్చి కూలగొట్టడం అనేది సరైంది కాదని, మంచి పద్ధతి కాదని విమర్శించారు. కళ్ళ ముందు వాళ్ళు కట్టుకున్నటువంటి బిల్డింగులు కూలగొట్టాలనుకుంటే ఏదైనా కంపెన్సేషన్ ఇచ్చి కూలగొట్టు, ఏమైనా నోటీసు ఇచ్చి కూలగొట్టు తప్ప మీరు ఇట్లా ఆగమేఘాల మీద సాటర్డే సండే దొంగల్లాగా వచ్చి వాళ్ళ ఆశల సౌదాన్ని కూలగొట్టే అధికారానికి ఎవడిచ్చిందని చెప్పి మేము మాట్లాడినాం. మొత్తానికైతే ప్రజల యొక్క కోపాగ్నికి గురైన ప్రభుత్వం దిగి వచ్చి మేము కూలగొట్టమని ఏదో నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. కానీ హైడ్రా అయితే అట్లా కొనసాగుతుంది. దాని మీద దాదాపు 2 నెలలుగా నేను తిరిగినాం. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు మూసీ నది కూడా అసలు మీకు చైతన్యపురి కాలనీ అంటే మీకు బాగా చాలామంది తెలుస్తుంది, మీకు చుట్టాలు కూడా ఉంటారు. చాలా పురాతనమైన కాలనీ, 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టబడ్డ కాలనీ ఇవాళ వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంటుంది, ఎఫ్టీఎల్ ఉంటుంది అని చెప్పి దాని మీద కూడా చేసాను. దాని మీద కూడా దాదాపు మేము పెద్ద ఎత్తున వాళ్లకు అండగా ఉండి చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అసలు రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ ఎక్కడ డబ్బులు లేవు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు, రిటైర్డ్ అయ్యేటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ కావచ్చు, లేదా ఇంతకుముందే ప్రభుత్వాన్ని నమ్ముకొని వాళ్ళే రోజు ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పి వాళ్ళే లెక్క చెప్తాను. కాబట్టి డెవలప్మెంట్ కూడా నేను అనేక దరఖాస్తులు ఇచ్చి పెట్టినా, రోడ్ల కోసం కానీ డ్రైన్ల కోసం కానీ ఇవాళ రకరకాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఇచ్చి పెట్టాం. కానీ అక్కడ పెద్ద డబ్బులు లేవు. చేసిన వాడికే బ్యాంకులలో